అందరికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమ్మక వందనం పథకం ఉంది కదండి. దానికి సంబంధించి అయితే ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు అమ్మక వందనం స్కీమ్ ఉంది కదండి. అది యాక్చువల్ గా మనకి లాస్ట్ గవర్నమెంట్ అమ్మ ఒడి అనే పేరుతో అయితే దీనిని కంటిన్యూ చేసేది. కానీ ఎంతమంది పిల్లలున్నా ఒక బిడ్డకి మాత్రమే అర్హత. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా అమ్మక వందనాన్ని ఇస్తామని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు. ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనకి కేబినెట్ మీటింగ్ లో అయితే చెప్పడం జరిగిందండి ఎప్పుడు ఇస్తారు అనేది. అయితే ఇది ప్రతి బిడ్డకి కూడా వస్తుందని కేబినెట్ మీటింగ్ లో అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డేట్ ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా ఇది మనకి పేద మధ్యతరగతి విద్యార్థులకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉందండి. ఒకళ్ళు లేదా ఇద్దరు అంటున్నారు, ముగ్గురు ఇస్తారా, ప్రైవేట్ స్కూల్స్ కి ఇస్తారా లేదా అని. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇస్తారు, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని లోకేష్ గారు కూడా మనకి జూన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకొక డౌట్ ఏంటంటే డేట్ ఎప్పుడు ఇస్తారు. ఆల్రెడీ మనకి ఇదివరకు ఉన్న గవర్నమెంట్ జనవరి కానీ జూన్ లో కానీ వేసేది. జూన్ ఆల్రెడీ అయిపోయింది. సో డిసెంబర్ కూడా అయిపోయింది. జనవరి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా డేట్ ఏంటి ఫిక్స్ చేయలేదు అని అయితే ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అందరికీ కూడా ఆధార్ అప్డేట్ అయ్యి ఉండాలని చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది ప్రామాణికంగా తీసుకుంటాము అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసే వారికి ఈ పథకం అయితే వర్తించదండి. ముఖ్యంగా మనకి ఆశా వర్కర్లకి, ఇంకొకటి అంగన్వాడీ టీచర్లకి వీళ్ళకైతే వర్తిస్తుంది. ప్రస్తుతానికి వాలంటరీ వ్యవస్థ ఉందో లేదో తెలీదు. వీళ్ళకి కూడా వాలంటీర్ల మద్దతు కూడా అయితే వస్తుంది. ముఖ్యంగా మనకున్న డౌట్ డేట్. డేట్ ఏం చెప్పారంటే ఇది కొంచెం బాధను కలిగించే విషయమేనండి. ఎందుకంటే డేట్ ఏమి ఇచ్చారంటే మనకి ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం అన్నారండి. అంటే ఈ విద్యా సంవత్సరం ఎప్పుడు లెక్కొస్తుంది మనకి 2024, 25 ఇది ఒక విద్యా సంవత్సరం. సో ఇది ఎప్పుడు అయిపోతుందంటే మనకి 2024, 25 అనేది మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ మార్చి నుండి అయిపోతాయి. మనకి చిన్న పిల్లలకి 1 నుంచి 9వ తరగతి పిల్లలకేమో మనకి ఏప్రిల్ 23కి స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పటి నుంచి వచ్చే విద్యా సంవత్సరానికి తీసుకునే అడ్మిషన్స్ 2025, 2026. సో ఆ విద్యా సంవత్సరం అంటే అయితే జూన్ లో ఇవ్వచ్చు లేదా డిసెంబర్ లో ఇవ్వచ్చు. ఎందుకంటే 75% హాజరు అనేది అప్పుడే తెలుస్తుంది కాబట్టి మేబీ జూన్ కి పెట్టే అవకాశం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఎందుకంటే జూన్ లో పెడితేనే అందిస్తారు. మరి డిసెంబర్ వరకు అంటే మళ్ళీ కొత్త ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి జూన్‌కే ఇస్తారు. ఎందుకంటే ఫీజులు కట్టడానికి వాళ్ళకి వీలుగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా పెట్టారు. కానీ ఇలా పెట్టినా సరే ఒకేళ వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అవ్వకపోయినా 10th క్లాస్ పిల్లలు ఫెయిల్ అయినా మరి ఆళ్ళకి వర్తిస్తుందా లేదా అనేది గవర్నమెంట్ అయితే తెలపాలి. ఇంకొకటి ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిపోయిన వారికి పడుతుందో లేదో కూడా ఇందులో మనకి డౌటే కదా! ఎందుకంటే వాళ్ళు టీసీలు తీసుకొని ఆల్రెడీ వెళ్ళిపోతారు. అలాగే 10th క్లాస్ పిల్లలు కూడా ఆల్రెడీ టీసీలు తీసుకొని వెళ్ళిపోతారు. ఇది కరెక్టే అంటారా? లేదంటే మామూలుగా మనకి ఎప్పుడు ఇచ్చేలాగే ముందుగా ఇవ్వడం మంచిదంటారా? మీరైతే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నా ఉద్దేశంలో అయితే అంత లేట్ చేయడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. దీనివల్ల 1 ఇయర్ అయితే లాస్ అయిపోతారు ప్రతి ఒక్కరు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.